హలో అండి, మీకైతే ఒక మిరప మొక్క చూపిస్తాను చూడండి ఎలా ఉందో. చెట్టు చూడండి ఎంత ఉందో. అయితే క్రాప్ చూడండి ఎలా వచ్చిందో. ఇదైతే పడిమలిసిన చెట్టు అండి, నేనైతే వేయలేదు విత్తనము. చూడండి ఇంకా ఎలా ఉందో. క్రాప్ అయితే చాలా వచ్చిందండి, ఇంకా పూత కూడా ఉందండి. చూడండి ఎలా ఉందో. చూడండి అసలు ఎలా ఉన్నాయో మిరపకాయలు. చిన్న చెట్టేనండి, అయినా చూడండి నిజంగా మనం వేసిన మొక్కల కన్నా పడిమలిసిన మొక్కలకి ఎక్కువ క్రాప్ ఉంటుంది. ప్లస్ పెస్టిసైడ్ అదే ఉంటుంది కదండి, పురుగుల్ని తట్టుకునే శక్తి కూడా ఉంటుందండి. అసలు చూడండి ఎట్లా ఉందో. ఇటువైపు కూడా చూడండి ఎలా ఉంది క్రాపు. చెట్టు అయితే చూడండి ఎంత చిన్నగా ఉందో, మళ్ళీ హైట్. ఇదిగోండి మీకు మొన్న చూపించాను, ఇది ఒక మిరప మొక్క చూపించా కదండి, అప్పుడు ఈ ఒక్క కాయ వచ్చిందండి. ఇప్పుడైతే చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో చూడండి. డబ్బులో వేసిన దానికి పోటీగా నేను కాయను అన్నట్టుగా వచ్చింది చూడండి. చూడండి ఎలా వచ్చినాయి చిక్కుడుకాయలు, సారీ మిరపకాయలు. చూడండి ఇంతదో బాటిల్ అయినా చూడండి అసలు ఎంత, ఒక చెట్టుకి ఎన్ని కాయలు వచ్చినాయో. ఇది కూడా మనకి పడి మలిసిన చెట్టేనండి. అయితే ఇంకా వేరే చోట మొలిస్తే దీన్ని వేసానండి. చూడండి ఎలా వచ్చినాయో. ఒక చెట్టేనండి మళ్ళీ చూడండి.